ఒకప్పుడు ఒక రాజుకి ముగ్గురు మంత్రులు ఉండేవారు. అయితే ఒక మంత్రి డబ్బుతో నిజాయితీ లేనివాడు మరియు పనిలో సోమరితనం ఉన్నాడని రాజు గమనించాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ముగ్గురు మంత్రుల్లో ఆ మంత్రి ఎవరో అని రాజు గుర్తించలేకపోయాడు. ఒక రోజు మంత్రుల్ని పిలిచి తన ఉద్దేశాలు తెలియచేయకుండా ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్ ఇచ్చాడు. ఆ తరువాత మీ ముగ్గురు వివిధ దట్టమైన అడవుల్లోకి వెళ్ళండి అని చెప్పాడు. మీ పని ఏంటంటే ఈ బస్తాల్లో మీకు అడవిలో దొరికే కొన్ని పండ్లను నింపడం. ఈ పనిని మీరు ఒక్క రోజులోనే పూర్తి చేయాలి. మొదటి మంత్రి నిజాయితీపరుడు. కష్టపడి అడవిల్లో వెతికి తన సంచిని నింపుకోవడానికి రకరకాల తాజా పండ్లను సేకరిస్తున్నాడు. అతడు ఆ పనిని చాలా నిజాయితీగా చేశాడు. రెండవ మంత్రి చాలా తెలివైనవాడు, కాని కష్టపడి మాత్రం పని చెయ్యడు. అప్పుడు ఆ మంత్రి ఇలా అనుకుంటాడు, నేను సేకరించిన పండ్లు మంచివో లేదా చెడ్డవో అని తనిఖీ చేయడానికి రాజుకు సమయం ఉండదు, కాబట్టి నేను ఎలాంటి పండ్లు వేసుకున్నా పర్వాలేదు అని అనుకుని కింద పడిన పండ్లు మొత్తం ఏరుకుని తన సంచిలోకి వేసుకున్నాడు. మూడవ మంత్రి ఎప్పుడూ సోమరితనం మరియు నిజాయితీ లేని మంత్రి. ఆ మూడవ మంత్రి రాజు ఈ సంచి బరువును చూస్తాడు గాని ఈ సంచిలో ఏమున్నాయో చూడడు అని అనుకుని ఆ పండ్లకి బదులుగా ఎండిపోయిన ఆకులు మరియు రాళ్లతో ఆ సంచిని నింపాడు. చివరికి ఆ రోజు అలా గడిచింది. మరుసటి రోజు ఉదయం ముగ్గురు మంత్రులు కలిసి రాజు వద్దకు వెళ్లారు. అప్పుడు ఆ రాజు సంచుల్లో ఏముందో చూడకుండా ఆ మంత్రులతో ఇలా అన్నారు, ఈ ముగ్గురు ఒక నెల రోజుల పాటు కారాగారంలో ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆహారం అందించడం కుదరదు. మీరు తెచ్చుకున్న ఈ పండ్లతోటి 30 రోజులు ఆహారం కింద తిని బ్రతకాలి. మొదటి మంత్రి తను ఎంతో కష్టపడి సేకరించిన పండ్లను ఆస్వాదిస్తూ హాయిగా గడిపాడు. రెండవ మంత్రి తను తెచ్చుకున్న కుళ్ళిన పాడైపోయిన పండ్లను తినాల్సి వస్తుందని ఎంతో బాధపడ్డాడు. చివరికి మంచి ఆహారం దొరకక అనారోగ్యానికి గురై మరణించాడు. ఎండాకులు రాళ్లతో సంచిని నింపుకున్న మూడవ మంత్రి తన మరణానికి ముందే జైలులో ఆకలితో చనిపోయాడు. సోమరితనం మరియు నిజాయితీ పశ్చాత్తాపానికి మరియు వైఫల్యానికి దారితీస్తుంది. మొదటి మంత్రి ప్రయత్నం వల్ల అతనికి హాయిగా జీవించడంలో సహాయపడింది. కాబట్టి ఎల్లప్పుడూ మీరు నిజాయితీగా ఉండండి మరియు సోమరితనం నుండి దూరంగా ఉండండి.